గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఇంటర్మీడియట్ తో ఐఐటి అండ్ మెడికల్ ఎంట్రన్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటే ఏంటి, వీటి గురించి తెలియచేయడానికి మనతో పాటు సాధన ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ శ్యాంబాబు గారు మరియు కృష్ణకాంతి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. అసలు సాధన ఎడ్యుకేషనల్ సొసైటీ ఎలా స్థాపించారు, ఇన్స్పిరేషన్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు? సాధన ఎడ్యుకేషనల్ సొసైటీ అనేటువంటిది ఒక ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ తో స్టార్ట్ చేసామండి. మా ఎక్స్పీరియన్స్ లో స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయాలో ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో కొన్ని జరగట్లేదు. అది మా అబ్జర్వేషన్ లో మేము చూసినంత వరకు జరిగింది. కాబట్టి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏ ల్యాబ్స్ అయితే ఉన్నాయో ఆ ల్యాబ్స్ ను కవర్ చేసుకోవడానికి ఈ మాకంటూ ఉన్నటువంటి ఆలోచనల్ని స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది సాధన ఎడ్యుకేషనల్ సొసైటీ యొక్క మెయిన్ ఎయిమ్. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ విద్యలో ఏం జరుగుతుందంటే ఓన్లీ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కు ఉన్నటువంటి సైకలాజికల్ అండ్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ ని మర్చిపోవడం జరుగుతుంది. అండ్ స్టూడెంట్ కూడా తన ఓన్ గా తన కాళ్ల మీద తను నిలబడేటువంటి స్థితిని కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వలేకపోతుంది. అంటే పూర్తిగా ఇవ్వట్లేదని కాదు, కొన్ని ఏరియాస్ లో ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఆ విషయాల్ని మేము దృష్టిలో పెట్టుకుని ఇంకా స్టూడెంట్స్ ని అన్ని విధాలుగా డెవలప్ చేయాలంటే ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉండాలి అనేటువంటిది మేము ఆలోచించి ఈ ఒక ఎడ్యుకేషన్ సొసైటీ ఉండటం వల్ల మనకి ఇది పాసిబుల్ అవుతుంది, మనం అనుకున్నది చేయగలము అనేటువంటి ఒక మంచి ఎయిమ్ తో 2 years బ్యాక్ సాధన ఎడ్యుకేషన్ సొసైటీ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ సాధన ఎడ్యుకేషన్ సొసైటీ ఈస్ to develop an educational program or educational system which enhances and supports the all-round development of a student. Student ki anni vidhaluga supportive ga undi tana development lo bhaganga undetvanti oka system ni implement cheyadaniki puttinde Sadhana Educational Society. ఓకే, కృష్ణకాంతి గారు, అసలు సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటే ఏంటి? అంటే సీట్ గ్యారంటీ అంటే అందరికి మనం ఇవ్వలేం, అందరికి ర్యాంక్స్ రావు, టాప్ ర్యాంక్స్ రావు, అందరికి ఐఐటి లేదా మెడికల్ ఎంట్రన్స్ సీట్ రావు. కానీ మీరు ఒక సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశారు. అంటే ఏంటి అసలు? అంటే ఈ రోజుల్లో 10th క్లాస్ స్టూడెంట్స్, 10th క్లాస్ అయిపోయిన ప్రతి స్టూడెంట్ యొక్క పేరెంట్ వెళ్లి కాలేజెస్, చాలా కాలేజెస్ ని సెట్ చేస్తున్నారు. 10 to 15 కాలేజెస్ ని సెట్ చేసుకుంటున్నారు. ఫైనల్ గా ఒక కాలేజ్ లో జాయిన్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, వాళ్ళ పిల్లడికి సూట్ అయ్యి ఒక 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యి ఆ ఇంటర్మీడియట్ లో అయిపోయేసరికి ఎయిదర్ మెడికల్ గానీ ఇంజనీరింగ్ గానీ ఆ స్టూడెంట్ కి సీట్ రావాలి అనుకుంటున్నారు, సీట్ గెటింగ్ ర్యాంక్ రావాలి అనుకుంటున్నారు. మేము ముందే సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్, అంటే సీటు తెప్పిస్తాం మీ స్టూడెంట్ కి అనే ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసాం. అదే సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. అది ఒక కొత్త వినూత్న పద్ధతిలో స్టార్ట్ చేసాం అనమాట. ఓకే, శ్యాంబాబు గారు, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ వల్ల ప్లస్ పాయింట్స్ ఏంటి అసలు? సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటే మేము మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పరంగా పేరెంట్ కి స్టూడెంట్ కి ఇచ్చే భరోసా అండి మాది. అంటే ఇది ఓన్లీ మాట వరకు ఇచ్చేది కాదు. వీ హ్యావ్ చాక్డ్ అవుట్ ఎ క్లియర్ ప్రోగ్రామ్ ఆల్సో. అంటే స్టూడెంట్ కి, ఒక యావరేజ్ స్టూడెంట్ సీట్ గెటింగ్ ర్యాంక్ ఎలా సాధించాలి, ఎయిదర్ ఇట్ ఈజ్ మెడికల్ ఆర్ ఐఐటి ఆర్ ఇంజనీరింగ్, ఏదైనా కానీ వీటిల్లో ర్యాంక్ సాధించడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. మా దాంట్లో ఏంటంటే ఈ ర్యాంక్ సాధించడం అనేటువంటిదే కాకుండా ఆఫ్టర్ గెటింగ్ ద ర్యాంక్ ఏ ఇన్స్టిట్యూట్ కి అయితే అతను వెళ్లి జాయిన్ అవుతాడో అక్కడ కూడా తను ఓన్ గా నిలబడగలగాలి. అంటే సెల్ఫ్ సపోర్టివ్ సిస్టమ్ అనేటువంటిది డెవలప్ చేయాలి అనేటువంటిది మా ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి మెయిన్ ఎయిమ్. దాంట్లో మేమేం చేస్తున్నాం, వీ వాంట్ టు ఇన్వాల్వ్ ద స్టూడెంట్ 100%. అంటే స్టూడెంట్ ని ఎంత ఇన్వాల్వ్ చేయగలమో అంత సక్సెస్ వస్తుంది. ఎందుకనంటే బేసిక్ గా ఒక ఎగ్జామ్ రాయాలన్నా స్టూడెంటే రాయాలి, తన లైఫ్ ను తనే లీడ్ చేసుకోవాలి. కాబట్టి స్టూడెంట్ తనకు తానుగా నిలబడే స్థితి, తనకు తానుగా ఇన్వాల్వ్ అయితే డెఫినెట్ గా సక్సెస్ అనేటువంటిది సాధిస్తాం. దాంట్లో మా ప్రోగ్రామ్ లో మెయిన్ తీసుకున్నది ఏంటంటే ఫస్ట్ టీచింగ్ లో కేర్ తీసుకోవటం జరిగింది. అంటే స్టూడెంట్ ఎక్కడ ఇంట్రెస్ట్ పోతుంది అంటే ఒక విషయాన్ని అర్థం కాకపోతే ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ లో ఐ థింక్ 70 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ జాయిన్ విత్ లాట్ ఆఫ్ ఎంథూజియాజం అండ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ లాట్ ఆఫ్ జీల్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్.
అంటే ఏదో సాధించాలి అనే తపంతోనే జాయిన్ అవుతారు. బట్ డ్యూ టు సమ్ ప్రాక్టికల్ రీజన్స్ సమ్ పీపుల్ మే లూజ్ ఇంట్రెస్ట్. దాంట్లో ఒక కారణం మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. అంటే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోలేకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఎక్కువ ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, అండ్ డౌట్స్ వచ్చినప్పుడు క్లారిఫై చేసే సిస్టమ్ లేనప్పుడు కూడా స్టూడెంట్కి ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి మేమేం చేసామంటే 1.5 hour క్లాస్ రూమ్ సెషన్ పెట్టాం. ఈ క్లాస్ రూమ్ సెషన్ లో లెక్చరర్స్ విల్ ఇంటరాక్ట్ మోర్ విత్ ద స్టూడెంట్ రాదర్ టీచింగ్. అంటే ఓన్లీ వన్ వే ట్రాఫిక్ లాగా టీచ్ చేసి వెళ్ళిపోవడం కాకుండా స్టూడెంట్ ని ఇన్వాల్వ్ చేయడం ఆ సబ్జెక్ట్ లో. ఎప్పుడైతే స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందో డెఫినెట్ గా సక్సెస్ అనేటువంటిది, స్టూడెంట్ విల్ ఎంజాయ్ ద సబ్జెక్ట్. అండ్ అనదర్ థింగ్ ఈస్ 1.5 hour డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా ఉంటాయి. ఈ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ లో కూడా స్టూడెంట్ కి ఎక్కువగా అవకాశం ఉంటుంది డౌట్స్ ఎక్కువ అడిగి క్లారిఫై చేసుకోవడానికి. అది కూడా 1.5 hour పెట్టాం. అంటే డైలీ పర్టికులర్ సబ్జెక్ట్ మీద స్టూడెంట్ విల్ స్పెండ్ 3 hours ఆఫ్ టైమ్ విత్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్ పర్యవేక్షణలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సక్సెస్ అవుతుంది. కాబట్టి సాధన జూనియర్ కాలేజీలో ఉన్న సబ్జెక్ట్స్ అన్నిటికీ ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ కూడా వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని మేము ఈ ప్రోగ్రామ్ లో మేము చూపించడం జరుగుతుంది. ఓకే అండ్ ఇది కూడా ఎప్పుడు సాధ్యం అవుతుందంటే క్లాస్ రూమ్ స్ట్రెంత్ తక్కువ ఉన్నప్పుడు. అందుకనే మా క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఓన్లీ 36 అని పెట్టింది. సో టీచర్ ఈస్ టు స్టూడెంట్ రేషియో ఇస్ 1:36. ఓకే, కృష్ణకాంతి గారు, ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్ ఏజ్. 16-17 years లో ఉంటారు. చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చాలా డిస్టర్బ్ అవ్వడం కూడా చాలా ఉన్నాయి. ఫోన్స్ అనేసి, వీడియో గేమ్స్ అనేసి, అవనేసి చాలా ఇంట్రెస్ట్ తో వస్తారు. 10th అవ్వగానే ఇంటర్మీడియట్ లో మంచి ర్యాంక్ అంటే బాగా చదువుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలనేసి. కాకపోతే ఈ డిస్టర్బెన్సెస్ వల్ల బాగా డైవర్ట్ అవుతా ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే ఇక్కడ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఆ ఇంట్రెస్ట్ ని మనం కీపప్ చేయగలిగినంత వరకు వీ విల్ బి సక్సెస్. అంటే ఇంట్రెస్ట్ ని కీపప్ చేయాలి అంటే అతనుకున్న డౌట్స్ మనం క్లారిఫై చేయగలగాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టడీయింగ్ దిస్. యాక్చువల్ గా ఆ ఏజ్ లో క్వశ్చనింగ్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. ఆ క్వశ్చనింగ్ యాటిట్యూడ్ ని మనం రైట్ వేలో మౌల్డ్ చేయగలిగినట్లయితే డెఫినెట్ గా స్టూడెంట్ విల్ లిసన్ టు అస్. అండ్ ఇప్పుడు ఎందుకు కష్టపడాలి, నేను ఫిజిక్స్ ఎందుకు చదవాలి, నేను మ్యాథ్స్ ఎందుకు చదవాలి అనేటువంటి డౌట్ డెఫినెట్ గా వస్తుంది. ఇవేమన్నా లైఫ్ లో ఉపయోగపడతాయా? డౌట్ గ్యారంటీగా వస్తుంది. అంటే అతని కెరీర్ గురించి అతనికి ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వగలిగాం అనుకోండి. అండ్ అందుకనే ఇంటర్మీడియట్ లెవెల్లో స్టూడెంట్ కి 50% టీచింగ్ ఉంటే 50% కౌన్సిలింగ్ ఉండాలి. కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మా ఎడ్యుకేషన్ ఎందుకని సాధన స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో కంప్లీట్ టీచింగే నడుస్తుంది. టీచింగ్ బాగా నడుస్తుంది. ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ ఉన్నారు, టీచ్ చేస్తున్నారు. ఎవరైతే స్టూడెంట్స్ సెల్ఫ్ ఎంతూజియాస్టిక్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళకే ర్యాంక్స్ వస్తున్నాయి. అంటే దట్ ఈస్ ఓన్లీ 10% ఆఫ్ అవర్ స్టూడెంట్స్. వాళ్ళు చాలా ఫోకస్డ్ గా ఉంటున్నారు. అంటే సెల్ఫ్ ఓరియంటేషన్ ఉండేది చాలా తక్కువ మంది స్టూడెంట్స్ కు ఉంటుంది. ఎక్కువ మంది స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది మన స్టేట్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ అప్పుడప్పుడు పడిపోతుంటుంది. దాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్ కి తీసుకొచ్చి ఆ టెంపోని మెయింటైన్ చేయగలిగే సిస్టమ్ ఉండాలి. అది ఏం జరుగుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కౌన్సిలింగ్. అంటే స్టూడెంట్స్ ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి. అండ్ స్టూడెంట్స్ హ్యాస్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ లెక్చరర్స్ అండ్ సబ్జెక్ట్స్. వీటితో ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందో డెఫినెట్ గా మనం అనుకున్నటువంటి ఆ ఇంట్రెస్ట్ అన్నారు చూసారా, దాన్ని మనం కీపప్ చేయగలం. డిస్ట్రాక్షన్స్ తక్కువైపోతాయి. ప్రాక్టికల్ గా ఒక విషయం ఆలోచిస్తే స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఎప్పుడు పోతుందంటే క్లాస్ రూమ్ లో ఇఫ్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ లెక్చరర్ ఈజ్ టెల్లింగ్, అంటే లెక్చరర్ చెప్పే విషయం ఇతనికి అర్థం కానప్పుడు డెఫినెట్ గా హీ విల్ లూజ్ ఇంట్రెస్ట్. అది ఎవరైనా, ఇప్పుడు మనమైనా ఒక సినిమా చూస్తున్నాం లేకపోతే మా పాట వింటున్నాం అనుకోండి, అది మనకి ఇంట్రెస్టింగ్ గా లేకపోతే విల్ ట్రై టు డూ అనదర్ థింగ్. కానీ క్లాస్ రూమ్ లో వాడికి బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఫోర్స్ఫుల్ గా క్లాస్ రూమ్ లో కూర్చుంటాడు, కానీ మైండ్ మాత్రం వాడి ఇష్టం వచ్చిన టైం ప్లేస్ లోనే ఉంటుంది. సమ్ పీపుల్ విల్ చాట్ చేసుకుంటారు, లేకపోతే పక్క వాడినితో ట్రై చేస్తూ ఉంటారు. అంటే దానివల్ల ఏమవుతుంది, పక్క స్టూడెంట్ ఇఫ్ ఈ మే బి లిజనింగ్ విత్ ఇంట్రెస్ట్, వాడు కూడా డిస్టర్బ్ అవడం జరుగుతుంది. అంటే క్లాస్ రూమ్ లో ఒకడు డిస్టర్బ్ అయితే డెఫినెట్ గా ముగ్గురు డిస్టర్బ్ అయిపోతారు. అటువాడు ఇటువాడు ఇద్దరు డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఏమవుతుంది, అది ప్రొలాంగ్ అయింది అనుకోండి, దట్ విల్ చేంజ్ ది అట్మాస్ఫియర్ ఆఫ్ ద క్లాస్. క్లాస్ అట్మాస్ఫియర్ చేంజ్ అయిన తర్వాత లెక్చరర్ ఏమనుకుంటాడు, దిస్ క్లాస్ ఈజ్ నాట్ గుడ్ అంటారు.
అంటే వీళ్ళు వింటలేదు, నేను చెప్పింది వింటలేదు కాబట్టి ఈ క్లాస్ మంచిది కాదు, దీని నుంచి ర్యాంకులు రావు, నార్మల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. లెక్చరర్ కి చెప్పడం రాదు అని స్టూడెంట్స్, ఆయన సరిగ్గా చెప్పలేదని స్టూడెంట్స్, వీళ్ళు సరిగ్గా వింటలేదని లెక్చరర్. బట్ ఓవరాల్ గా జరిగే నష్టం ఎవరికంటే స్టూడెంట్ కి, ఎందుకంటే ఫైనల్లీ ఇట్ ఈస్ హిజ్ లైఫ్. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రాక్టికల్ గా మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి స్టూడెంట్ కి గనక ఇంట్రెస్ట్ మనం క్రియేట్ చేయగలిగి, అక్కడ ఆల్రెడీ ఉన్న ఇంట్రెస్ట్ ని కొంచెం పెంచగలిగి ఆ టెంపోని మనం మెయింటైన్ చేయగలిగితే ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. ఎందుకంటే హీఈస్ ఆల్వేస్, ఎవరైనా కానీ డెవలప్ అవుతారు అంటే ఎవరు దానికి కాదనరు. నువ్వు రేపు కరెక్ట్ ఇంజనీర్ అవుతావు, మంచి లెవెల్లో ఉంటావు అంటే దాన్ని ఎవరు కాదంటారు, నాకు వద్దు అని అయితే ఎవరు అనరు. అంటే బట్ దిస్ ఈస్ ద వే, ఇలా చేస్తే అవుతుంది, ఇలా చేస్తే అవుతావు, ఇలా ఉండాలి, నీ యాటిట్యూడ్ ఇలా ఉండాలి, నీ వే ఆఫ్ థింకింగ్ ఇలా ఉండాలి, ఈ టాపిక్ నీకు అర్థం కాకపోతే కౌన్సిలింగ్ టైంలో సార్ని అడిగితే చెప్తారు అనేటువంటి కాన్సెప్ట్ అతనికి ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది, క్లాస్ రూమ్ లో అర్థం కాకపోయినా కానీ ఓకే తర్వాత చెప్పించుకుందాం అని కామ్గా ఉంటాడు. కౌన్సిలింగ్ సెషన్స్ లో కూడా డౌట్ క్లారిఫై అవ్వట్లేదు అనిపించినప్పుడు డెఫినెట్ గా హీ విల్ డిస్టర్బ్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాంటిది. కాబట్టి మా కాలేజీలో ఇన్వాల్వ్మెంట్, అందుకే చెప్పాను స్టూడెంట్ ని ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది ఒక మంచి టెక్నిక్. ఇది స్టూడెంట్స్ మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేయగలిగామో హీ విల్ బి పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. అప్పుడు ఏమవుతుంది, అక్కడ చిన్న తప్పు జరిగినా లేకపోతే అర్థం కాకపోయినా వినటానికి ట్రై చేస్తాడు, మళ్ళీ రెండోసారి వినటానికి ట్రై చేస్తాడు, రెండోసారి అడగటానికి ట్రై చేస్తాడు. పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు. ఇది నాది కాదు, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ వితౌట్ మీ అనే థింకింగ్ స్టూడెంట్ కి వచ్చింది అనుకోండి, డెఫినెట్ గా ఈ విల్ సీ జస్ట్ లైక్ అవుట్ సైడర్. అవుట్ సైడర్ గా చూసినప్పుడు తప్పులే కనపడతాయి, ఇన్సైడర్ గా ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దిస్ ఈస్ అ సింపుల్ పర్సెప్షన్ పాయింట్ ఇది. కాబట్టి ఎప్పుడైనా మనం ఒక సిస్టమ్ లో మనమే ఉన్నాం అనుకోండి, విల్ ట్రై టు సీ పాజిటివ్. సిస్టమ్ బయట ఉన్నాం అనుకోండి, వీ ట్రై టు సీ నెగిటివ్. కాబట్టి దిస్ ఈస్ అ నార్మల్ హ్యూమన్ సైకాలజీ. కాబట్టి ఆ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ మేము పట్టించుకుని స్టూడెంట్ ని ఇన్వాల్వ్ చేయడం వల్ల వీల్ గెట్ వెరీ గుడ్ సక్సెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ స్టూడెంట్. ఓకే, కృష్ణకాంతి గారు, ఈ సాధన ఇన్స్టిట్యూట్ కి హాస్టల్ ఫెసిలిటీ ఉందండి. శ్యాంబాబు గారు, మీరు ఫిజిక్స్ లెక్చరర్, 17 years ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఒక 10 marks చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే చాలా ఇండైరెక్ట్ క్వశ్చన్స్, లాజికల్ థింకింగ్ ఉంటుంది. సో ఫిజిక్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు, మీరు ఎలా చెప్తారు, స్టూడెంట్స్ ని ఎలా మోటివేట్ చేస్తారు? అంటే ఈ క్వశ్చన్ కి ఇలా చేయాలి, ఇలా అంటే డైరెక్ట్ గా చెప్పారు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు, అసలు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ దానికి ఎలా ఆన్సరింగ్ చేయాలి అనేది మీరు చెప్తారు కదా, అది ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? ఎస్, ఫిజిక్స్ విషయంలో ఇట్స్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్. మన స్టేట్ లో మేము చదువుకునే రోజుల్లో చాలా టఫ్ గా ఉండేది. అంటే ఈవెన్ ఒక కాన్సెప్ట్ ని సరిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన టీచర్, లెక్చరర్ కూడా తక్కువ మంది అవైలబుల్ గా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఫిజిక్స్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్. ఇది మ్యాథమెటిక్స్ మనం స్ట్రాంగ్ గా ఉంటాం, మన స్టేట్ వాళ్ళం. బేసిక్ గా సౌత్ పీపుల్ విల్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఎందుకంటే మన జీన్స్ లో అయినా ఉండొచ్చు, మన టీచర్స్ కూడా ఎక్కువ మంది మ్యాథమెటిక్స్ బాగా చెప్పే టీచర్స్ ఎక్కువ మంది ఉంటారు. బేసిక్ గా ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ గానీ, సబ్జెక్ట్ మీద కమాండ్ గానీ రావాలంటే స్కూల్ లెవెల్లో ఏ సార్ అయితే బాగా చెప్తారో దాని మీద ఆబ్వియస్ గా కమాండ్ వచ్చేస్తుంది ఆ టీచర్, ఆ పర్టికులర్ స్టూడెంట్ కి. మనకున్నటువంటి సిస్టమ్ లో ఎక్కువ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఉన్నారు కానీ ఫిజిక్స్ సరిగా టీచ్ చేసే టీచర్స్ తక్కువ మంది ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, స్టూడెంట్స్ ఆర్ సఫరింగ్, అర్థం కాకపోవటం. కానీ ఇప్పుడు మారింది, చాలా వరకు మారింది. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ దే ఆర్ షోయింగ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫిజిక్స్ ఆల్సో. ఈక్వల్ గా మ్యాథమెటిక్స్ ఈక్వల్ గా ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బికాస్ ఇప్పుడు సైన్స్ హెస్ బికమ్ ఓపెన్ అయిపోయింది. అంటే ఇప్పుడు బేసిక్ గా ఫిజిక్స్ విషయానికి వస్తే మనకు ప్రతి మనిషికి ఒక కామన్ సెన్స్ ఉంటుందండి. అంటే ప్రతి విషయాన్ని వినగానే మన కామన్ సెన్స్ తో ఆలోచిస్తాం. బట్ ఫిజిక్స్ కి సైంటిఫిక్ సెన్స్ ఉంటుంది. అంటే సైంటిఫిక్ సెన్స్ సమ్ టైమ్స్ మే బి ఇన్ అకార్డెన్స్ విత్ ద కామన్ సెన్స్. కామన్ సెన్స్ తో కొన్నిసార్లు సైంటిఫిక్ సెన్స్ కూడా మ్యాచ్ అవుతుంది. బట్ మెనీ టైమ్స్ సైంటిఫిక్ సెన్స్ వేరుగా ఉంటుంది, కామన్ సెన్స్ వేరుగా ఉంటుంది. స్టూడెంట్ ఎక్కువగా ట్రబుల్ ఫీల్ అయ్యేది ఇక్కడే. కామన్ సెన్స్ ఏమో ఒకటి చెప్తూ ఉంటుంది, బట్ సైంటిఫిక్ సెన్స్ ఏమో వేరేది చెప్తూ ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. దాన్ని క్లియర్ గా ఆ పాయింట్ ని విడమర్చి దిస్ ఈజ్ కామన్ సెన్స్, దిస్ ఈజ్ సైంటిఫిక్ పర్సెప్షన్ ఆఫ్ ఫిజిక్స్ అనేటువంటిది, ఆ పర్సెప్షన్ కనుక స్టూడెంట్ కి మనం అలవాటు చేయగలిగితే డెఫినెట్లీ ఎవ్రీ స్టూడెంట్ విల్ గెట్ సక్సెస్ ఇన్ ఫిజిక్స్. దట్ ఈస్ వాట్ అవర్ మెథడాలజీ. అంటే చెప్పిందే 4 సార్లు చెప్పడం కాదు, చేయించిందే 10 సార్లు చేయించినందువల్ల పర్ఫెక్షన్ రాదు. ఫిజిక్స్ లో పర్ఫెక్షన్ రావాలి అంటే వే ఆఫ్ థింకింగ్ మారాలి.
వే ఆఫ్ థింకింగ్ అంటే సైంటిఫిక్ వేలో థింక్ చేయాలి మనము. అంటే అక్కడ ఏ కాన్సెప్ట్స్ అయితే చెప్పారో ఆ కాన్సెప్ట్ ని మనం బ్లైండ్ గా నమ్మేసి ఆ యాంగిల్లో వెళ్ళిపోతూ ఉండాలి. మనం వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మీకు అక్కడ రిజల్ట్ కనపడుతుంది. దెన్ యూ కెన్ అప్రిషియేట్ వాట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్, అంటే వాట్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్. యాక్సెప్ట్ చేసింది నువ్వు ఈజీగా దాన్ని హ్యాపీగా ఫీల్ అవ్వగలవు. కాబట్టి వన్స్ ఆ లాజిక్ కనుక స్టూడెంట్ కి అర్థమైందంటే ఫిజిక్స్ ఈజ్ ఎ వెరీ వెరీ ఈజీ సబ్జెక్ట్. నా పర్సెప్షన్ లో చెప్పాలంటే అన్ని సబ్జెక్ట్స్ కంటే ఫిజిక్స్ ఈజీ సబ్జెక్ట్. ఆ ఈజీనెస్ టఫ్నెస్ అనేటువంటిది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద పర్సెప్షన్ ఆఫ్ ఎ స్టూడెంట్. అంటే సబ్జెక్ట్ విషయానికి వస్తే నేను కూడా ఒక స్టూడెంట్నే, నేను కూడా ఒక స్టూడెంట్ లాగానే సబ్జెక్ట్ ని చూడాలి. అప్పుడు ఏమవుతుంది, నేను అది ఈజీ అనుకుని ఆ సైంటిఫిక్ వేలో నా ఆలోచన కూడా మార్చుకోగలిగితే ఫిజిక్స్ విల్ బి వెరీ ఈజీ. లేదు నా కామన్ సెన్స్ లోనే ఉంటాను, ఇదేదో తేడాగా ఉంది నాకు అర్థం కావట్లేదు అంటే టఫ్ గానే ఫీల్ అవుతాను. ఇంకొక ఫిజిక్స్ లో ఇంకో పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు మాస్టర్ ఫిజిక్స్ యూ హ్యావ్ టు హ్యావ్ ద లిటిల్ బిట్ ఆఫ్ ఇమాజినేషన్. అంటే ఇమాజినేషన్ ఉండాలి, ఊహ. మొత్తం క్లాస్ రూమ్ లోనే మొత్తం విశ్వాన్ని మొత్తం చూడగలిగేటువంటి స్థితి రావాలి. ఎందుకంటే విశ్వం అంటే అంటారు చాలా మంది ప్రాక్టికల్ గా అన్ని చేయాలని. ప్రాక్టికల్ గా ఫిజిక్స్ లో అన్ని చేయడం పాసిబుల్ కాదు. సమ్ థింగ్స్ యూ కెన్ డూ ఇట్, బట్ మెనీ థింగ్స్ యూ హ్యావ్ టు ఇమాజిన్ డెఫినెట్లీ. కాబట్టి కొంచెం ఇమాజినేషన్ పవర్ కూడా ఉండాలి, ఇమాజినేషన్ యాటిట్యూడ్, ఆ వే ఆఫ్ థింకింగ్ ఉన్నట్లయితే డెఫినెట్లీ ఎవ్రీ స్టూడెంట్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ విత్ ఫిజిక్స్. అండ్ దిస్ ఈస్ ద వాట్ మెథడాలజీ వీఆర్ అడాప్టింగ్ ఇన్ సాధన జూనియర్ కాలేజ్. కాబట్టి మా స్టూడెంట్స్ ఎక్కువ మంది దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ విత్ ఫిజిక్స్. బట్ ఏంటంటే ఇక్కడ కొంత ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఈ ఒక వే ఆఫ్ థింకింగ్ లో ఉన్న స్టూడెంట్ ఫిజిక్స్ వే ఆఫ్ థింకింగ్ లోకి రావడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అది నా ఎక్స్పీరియన్స్ ని బట్టి విల్ టేక్ 1 year డెఫినెట్ గా పడుతుంది. అంటే 1 year కనుక ఓర్పు సహనం ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు మార్క్స్ తక్కువ వస్తాయి, అర్థమైనట్టు అనిపిస్తుంది, అర్థం కాదు. అప్పుడు ఏమవుతుంది, స్టూడెంట్ విల్ అండర్గో సమ్ డిప్రెషన్, నెగిటివ్ గా ఫీల్ అవుతాడు. అప్పుడు మళ్ళీ వాడిని సపోర్ట్ చేసుకోవాలి మనం. ఇట్లా సపోర్టింగ్ ఇస్తూ ఒక 1 year కనుక వాడి కాన్సెప్ట్స్ నేర్పించుకుంటూ దిస్ ఈజ్ వాట్ ఫిజిక్స్ అని మనం సపోర్ట్ ఇస్తే గనక ఎవ్రీ స్టూడెంట్ విల్ ఎక్సెల్ ఇన్ ద సెకండ్ ఇయర్. కాబట్టి దట్ ఈస్ ఏ స్టూడెంట్ 1 year బేర్ చేయడానికి చాలా తక్కువ మంది స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. అంటే మీరు 17 years మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫిజిక్స్ లో మీకు ఈజీగా అనిపిస్తుంది. Right. కానీ స్టూడెంట్స్ కి ఇంకా ఫోబియా ఉంటుంది, అయ్యో ఫిజిక్స్ బాబోయ్ మా వల్ల కాదు అని. కొన్ని టాపిక్స్ మాత్రమే, మ్యాథ్స్ కెమిస్ట్రీ ఈజీగా ఉంటాయి కాబట్టి వచ్చేస్తూ ఉంటుంది వాడు. ఫిజిక్స్ రాదు కాబట్టి ఫస్ట్ ఇయరే వాడు కొంచెం తగ్గిపోతాడు అనమాట, డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. 10th వరకు ఫిజిక్స్ ఒకలాగా ఉంటుంది, ఇంటర్మీడియట్ నుంచి ఫిజిక్స్ చేంజ్ అయిపోతుంది. 10th వరకు ఒకలా ఉంటాం కాదు, 10th వరకు ఒకలా నేర్చుకుంటాం. కరెక్ట్. సో కృష్ణకాంతి గారు, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇప్పుడు పేరెంట్స్ అందరూ సర్చింగ్ లో ఉంటారు, ఏ కాలేజ్ లో వేస్తే మా పిల్లలకి బాగుంటుంది, సీట్ కంపల్సరీగా వస్తుంది అనేసి సెలెక్షన్ లో ప్రాసెస్ లో ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మేము ఇచ్చే సలహాను మా కాలేజీకి రమ్మని కాదు, కానీ ఏ కాలేజీకి వెళ్ళినా ఆ కాలేజ్ టీచింగ్ ఫ్యాకల్టీ ఏంటి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటి, వాళ్ళు ఏమి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేవి చూసుకోవడం మంచిది. అండ్ ఆ ప్రోగ్రామ్స్ అన్ని వాళ్ళ వార్డుకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, ఎంతవరకు ఈ ప్రోగ్రామ్స్ ఆ స్టూడెంట్ కి ర్యాంక్ తెచ్చిపెడతాయి అనేది గట్టిగా చూసుకోగలిగితే అది చాలు. ఓకే, శ్యాంబాబు గారు, మీరు ఓన్లీ స్టేట్ ఎగ్జామ్స్ కాకుండా నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ కూడా కోచింగ్ ఇస్తారు, లైక్ జిప్ మరి ఎయిమ్స్ కానివ్వండి, వాటి కూడా ఇంటిగ్రేటెడ్. మెడికల్ కోచింగ్ వచ్చేటప్పటికి మాది ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అండి. ఇంటిగ్రేటెడ్ అంటే స్టేట్ ఎంసెట్ అండ్ జిప్మర్, ఎయిమ్స్, ఏఐపిఎంటీస్, ఏఎఫ్ఎంసి ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ మనం ఎక్విప్ చేస్తాం. అండ్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి ఐఐటి అండ్ ఐఐటి మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ కి అండ్ ఎంసెట్ లెవెల్ కి అండ్ ఆల్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటికి కూడా మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కి మీరేమైనా స్టూడెంట్స్ ని మీరేమైనా సెలెక్ట్ చేసుకుంటారా? ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది ఏమైనా సెలెక్షన్ ప్రొసీజర్ ఏమైనా ఉందా? రైట్, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ లో మెయిన్ తీసుకోవడానికి మేము చూసే లక్షణాలు ఏంటంటే, స్టూడెంట్ లో ఫస్ట్ స్టూడెంట్ కి స్టూడెంట్ లక్షణం ఉండాలి. అంటే స్టూడెంట్ లక్షణం ఏంటంటే నేర్చుకుంటాం, అంటే నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి రెడీగా ఉండాలి. నాకు తెలుసు, నాకు ఇది తెలుసు అనే యాటిట్యూడ్ కాకుండా నాకు తెలియదు ఇది తెలుసుకోవాలి, ఐ వాంట్ టు నో ద ట్రూత్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ ఆర్ అబౌట్ దిస్ సబ్జెక్ట్ అనేటువంటి యాటిట్యూడ్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఒకే లెవెల్లో వర్క్ చేయగలిగినటువంటి ఎబిలిటీ, అంటే సాధించాలనే తపన ఉండాలి. అంటే అది ఎప్పుడు జరుగుతుందంటే 2 years కూడా ఇంట్రెస్ట్ ని కీపప్ చేసుకుంటూ ఒక వీక్ మార్క్స్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా డిస్ట్రాక్ట్ అవ్వకుండా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ధైర్యంగా ఫేస్ చేస్తూ ఇట్లాంటి కమిట్మెంట్ ఉండాలి. అంటే బేసిక్ గా ఇంకా కావాల్సింది ఏంటంటే పేరెంట్స్ కమిట్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉండాలి ఇక్కడ.
ఎందుకంటే స్టూడెంట్ ఎక్కువగా డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యేది ఒకటి లెక్చరర్ తోను అండ్ వాళ్ళ పేరెంట్స్ తోను. కాబట్టి వీళ్ళిద్దరూ కనుక అతను సరిగా మౌల్డ్ చేయగలిగినట్లయితే, అంటే వాళ్ళు మాట్లాడే విధానం కూడా జాగ్రత్తగా ఉండాలి, అంటే మౌల్డ్ చేసే విధంగా ఉండాలి. క్రిటిసైజింగ్ గా గానీ కంపేర్ చేస్తున్నట్టు గానీ మాట్లాడకూడదు. బేసిక్ గా ఈ ఏజ్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఇవి నచ్చవు, కంపేర్ చేయటము, క్రిటిసైజ్ చేయటం నచ్చవు, అంటే అది కూడా అంత ఉపయోగపడదు. కాబట్టి మనం ఏం చేయాలి, స్టూడెంట్ ఏ పాయింట్ ఆఫ్ ఏ పర్సెప్షన్ లో వెళ్తే స్టూడెంట్ డెవలప్ అవుతాడో సైకాలజీని బట్టి మనం ట్రీట్ చేసుకుంటూ పోతే డెఫినెట్ గా సక్సెస్ అవుతాం. కాబట్టి మేము తీసుకునేటప్పుడు నార్మల్ గ్రాస్పింగ్ ఉండాలి ఫస్ట్, అంటే చెప్పేది అర్థం చేసుకునేటువంటిది లక్షణం ఉండాలి. నెక్స్ట్ తెలియంది నేర్చుకోవాలనేటువంటిది ఉండాలి, సాధించాలనేటువంటి తపన ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నటువంటి ఏ స్టూడెంట్ నైనా వీటిని సపోర్ట్ చేయగలిగిన ఏ పేరెంట్ గానీ వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు డెఫినెట్ గా విల్ టేక్ హిమ్ ఇంటూ అవర్ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఓకే, సో ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, డైలమాలో ఉంటారు. ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, దేనికి ఫ్యూచర్ బాగుంటుంది అనేసి. సో మీరిచ్చే సజెషన్ ఏంటి? ఇక్కడ గ్రూప్స్ కంటే కూడా మేడం స్టూడెంట్ ఒక ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. అంటే స్టూడెంట్ కెరీర్ లో ఏ లెవెల్కి వెళ్లాలనుకుంటున్నాడు, అతని యొక్క ఆలోచనలు ఏంటి, అవి తీసుకున్న తర్వాత నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మెడికల్ అండ్ నాన్ మెడికల్ అని 2 గ్రూప్స్ చేస్తాను నేను నా అబ్జర్వేషన్ లో అయితే. అంటే మెడికల్ ఓరియంటేషన్ కోర్సెస్ అండ్ నాన్ మెడికల్, అంటే అవి కాకుండా మిగిలినవన్నీ కూడా నాన్ మెడికలే, వెదర్ ఇట్ ఈస్ సిఏ ఆర్ ఐఏఎస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాన్ మెడికల్ అని తీసుకున్నాం. అంటే మెడికల్ స్ట్రీమ్ లోకి వెళ్లాలనుకునే స్టూడెంట్ మస్ట్ టేక్ ఎంసెట్, బైపీసీ తీసుకోవాలి. అండ్ నాన్ మెడికల్ స్ట్రీమ్ లో ఎటువైపు వెళ్లాలనుకున్నా గానీ ఎంపీసీ తీసుకోవడం అనేది ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఆప్షన్. ఎందుకనంటే 10th స్టాండర్డ్ లో ఉన్నటువంటి స్టూడెంట్ కి అతని ఫ్యూచర్ మీద క్లారిటీ ఉండదు, అంటే ఉంటుంది బట్ పర్ఫెక్షన్ రాదు అప్పటికి. ఎందుకంటే బేసిక్ గా చెప్పాలంటే ఆ సెలెక్షన్ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తేనో ఎవరినో చూసో అట్లాంటివి వస్తాయి. కానీ బేసిక్ గా అసలు వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫీల్డ్స్ ఇన్ ద సొసైటీ, మన దేశంలో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఏ ఫీల్డ్ లో ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఏ ఫీల్డ్ లోకి వెళ్తే ఏ టాప్ రేంజ్ వరకు వెళ్ళగలను అనేటువంటిది క్లారిటీ క్లియర్ గా ఉండాలి స్టూడెంట్ కి. దానికోసం మా కాలేజీలో ఏం చేస్తున్నామంటే ఈవెన్ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్ ఆల్సో వీఆర్ కండక్టింగ్ కెరీర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్. కెరీర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ అని ఎంపీసీ చదివినట్లయితే ఆల్ ఆప్షన్స్ విల్ బి ఓపెన్ అదర్ దాన్ మెడికల్ స్ట్రీమ్. మెడికల్ స్ట్రీమ్ కాకుండా మిగిలినవన్నీ కూడా ఓపెన్ గానే ఉంటాయి. కాబట్టి ఈ కెన్ చూస్ ఎనీ ఫీల్డ్ ఈవెన్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఆల్సో. అట్లా కాకుండా డైరెక్ట్ గా ఎంఈసీనో సిఈసీ హెచ్ఈసీ తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు కొన్ని ఆప్షన్స్ మూసుకుపోతాయి. కాబట్టి అప్పుడు తర్వాత చేయాలనుకున్నా గానీ నో యూస్. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకోవడం ది బెస్ట్ ఆప్షన్. అండ్ ఆఫ్టర్ దట్ ఊరినే అలా తీసుకోకుండా ఈ హ్యాస్ టు సర్చ్ ఫర్ ద ఫ్యూచర్ కెరీర్ ప్రోగ్రామ్స్, ఎటువైపు వెళ్ళాలి. అది స్టూడెంట్స్ కి మేము ఫెసిలిటేట్ చేయడం కోసం వీఆర్ గోయింగ్ త్రూ దిస్ కెరీర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్. కాబట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా మా కాలేజీలో ఫ్రీక్వెంట్ గా లెక్చర్స్ ఇప్పించడం జరుగుతుంది విత్ ఫేమస్ పర్సనాలిటీస్. లెక్చర్స్ ఇప్పించడం వల్ల స్టూడెంట్స్ విల్ బి ఎక్స్పోజ్డ్ టు డిఫరెంట్ వేస్ ఆఫ్ థింకింగ్ అండ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. దట్ ఈస్ హౌ దే విల్ డెవలప్. కాబట్టి ఇన్ సాధన జూనియర్ కాలేజ్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సైకలాజికల్ ఆస్పెక్ట్స్ తీసుకోవడంలో ముఖ్యంగా ఈ యోగా క్లాసెస్ ను కూడా మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. యోగా క్లాసెస్ చేయడం వల్ల స్టూడెంట్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి, మెమరీ పవర్ పెరుగుతుంది, అండ్ ఆ సాధించాలనేటువంటి తపన కూడా ఇంకా అలా ఉండిపోతుంది. కాబట్టి ఈ బేస్ చేసుకుని యోగా క్లాసెస్ ను కూడా మా ప్రోగ్రామ్ లో ఒక భాగంగా తీసుకోవడం జరిగింది. అంటే వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్, నాట్ ఓన్లీ ఇన్ గెటింగ్ సీట్ బట్ ఆల్సో టు సస్టైన్ హిస్ లైఫ్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ఎ బెటర్ వే. ఓకే, ఒక స్టూడెంట్ కి ఒక విల్ పవర్, గ్రాస్పింగ్ పవర్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే చాలు, ర్యాంక్ సాధించడం పెద్ద విషయం ఏం కాదు, చాలా ఈజీ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్యాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకాంతి గారు. ఇది ఇవాళ క్యారీర్ పాయింట్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.